తను చేసేటువంటి మూమెంట్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఎటు చేస్తాడు అనిపించింది. అన్నిటికంటే మొన్న విపరీతమైన ఫీవర్ లో డాన్స్ అండి, మామూలు స్టెప్స్ కాదు చేసింది. అసలు ఆడియో రిలీజ్ వచ్చినప్పుడు కూడా he was not well. డాన్స్ అంటే తీసి పక్కన పెట్టేస్తుంది. ఆ ఫీవర్ అంటే దాదాపు 101 2 వైరల్ టెంపరేచర్. కానీ ఐ కెన్ నాట్ ఫర్గెట్ వాట్ హీస్ డన్ ఫర్ మీ. ఆయన వర్క్ అయిపోయింది, ఆయన రావాల్సిన అవసరం ఆయనకు లేదు. ఒంట్లో బాగలేదని చెప్పి 3 రోజులైనా వచ్చిచ్చారు, గంటన్నర కూర్చొని ఎలా ఉంటారు, బాగున్నావా ఏంటి అని చెప్పి పలకరించి వెళ్ళేవారు. ఇన్ఫాక్ట్ మొన్న కూడా నా ఒక చిన్న ప్రీ క్లైమాక్స్ వర్క్ జరుగుతుంటే రాత్రి 2:30 వరకు షూటింగ్ అని చెప్పారు. ఆయన అక్కడ కూడా వచ్చి కాసేపు కూర్చొని నన్ను చూసి కాసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఒక అడిక్షన్ అయిపోయారు, అందుకే ఆయన వస్తున్నారు. అందరికీ అడిక్షన్ అయిపోతాడు. నేను వెళ్ళలేను మామూలుగా, నిజంగా అసలు ఎవరి దగ్గరికి సెట్కి వెళ్ళటం అనేది అసలు జనరల్ గా జరగదు. బట్ జెన్యున్ గా నాకు అసలు బెంగ వచ్చేసింది, కనపడిపోయినా బెంగ వచ్చింది, ఒంట్లో బాగాలేదని బెంగ వచ్చింది. సరే, నేను ఆల్సో ఫీల్ ఇంకో ఆర్టిస్ట్ గా వెళ్ళకూడదు వర్క్ చేస్తున్నప్పుడు, ఇంకో ఆర్టిస్ట్ ఐ రెస్పెక్ట్ దట్ స్పేస్ అనమాట. అందుకని వెళ్ళినా నేను అవే కూర్చుంటా, షూటింగ్ నుంచి షార్ట్ చేసేటప్పుడు ఎదురుగుండా పక్కన ఉన్నాను, మళ్ళీ తను ఫ్రీ అయినప్పుడు తనతో మాట్లాడటానికి కూర్చుంటా. ఐ ఎంజాయ్ దిస్ కంపెనీ, దట్స్ ఆల్. సో డు ఐ. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేదు మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్, ఆయన నా ఫాదర్